హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు మైక్రో గ్రీన్స్, మెంతి కూర ఇంకా టొమాటో తోటి పప్పు ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తానండి. దీంట్లో నేను ఉల్లిపాయ ఇంకా ఎల్లిపాయ ఏమీ వేయకుండా కార్తీక మాసంలో అయ్యప్ప స్వాముల కోసం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే, ఇవి మైక్రో గ్రీన్స్ కాబట్టి మనం వేర్లు కట్ చేసుకొని కాడలతో సహా వేసేసుకోవచ్చండి. అదే నార్మల్ మెంతి కూర అయితే ఆకుల వరకు ఒలిచి పెట్టుకోవాలి. ఇంకా ఒక టొమాటోని, పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకోవాలి. పప్పు వండడం కోసం కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ కందిపప్పును తీసుకొని ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకొని 3 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోనే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మైక్రో గ్రీన్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే మెంతికూర మొత్తంని యాడ్ చేసుకోవాలండి. ఈ మెంతికూర మామూలు మెంతికూర కన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు మైక్రో గ్రీన్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేయటం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక పచ్చిమిరపకాయని లాగా తుంచేసి వేసుకోవాలి. మెంతికూర కొంచెం చేదు ఉంటుంది కాబట్టి మనం టొమాటోని ఇంకా కొంచెం ఇలాగా చిన్న చింతపండు ముక్కని యాడ్ చేయటం వల్ల కొంచెం పులుపు అనేది యాడ్ అయ్యి మన పప్పు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం కుక్కర్ లిడ్ అయితే పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. హైలో 2 విజిల్స్, సిమ్లో 2 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది ఇలాగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద నుంచి దించేసుకొని పప్పు మెదిపే దాంతో మనం చక్కగా ఒకసారి పప్పు మొత్తాన్ని మెత్తగా ఒకసారి ఇట్లాగా మెదిపేసి పెట్టుకోవాలండి. మనకి మైక్రో గ్రీన్స్ కాడలు ఎప్పుడైనా సరే చక్కగా కుక్ అయ్యి మనం పప్పు తినేప్పుడు క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మనం పప్పు అంతా ఇలాగా చక్కగా మెదిపేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని పప్పు ఉడుకుతున్నప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్, పసుపు చక్కగా పప్పులో కలిసేలాగా ఇంకొకసారి కలుపుకొని ఇంకొక 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలండి. సారీ అండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. కారం కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పప్పుని మొత్తం ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలను వేయాలండి. 1/2 స్పూన్ జీలకర్ర. ఈ రెండు మనకి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక 1/2 స్పూన్ పచ్చిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి మనకి కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయల్ని ఇలాగా తుంచేసి వేసుకోవాలండి. మనం ఒకసారి వీటిని లైట్గా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి తాలింపు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ వేస్తే పప్పు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనం ఎల్లిపాయ లాంటివి ఏమి వేయం కాబట్టి. ఇప్పుడు మనం వేడివేడి తాలింపుని పప్పులోకి అయితే వేసేసుకొని ఒకసారి తాలింపు అరోమా ఫ్లేవర్స్ అంతా మనకి పప్పులో కలిసిపోయేలాగా చక్కగా ఇలాగా ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా మనకి మైక్రో గ్రీన్స్ తోటి హెల్దీ అండ్ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదా ఎంత చక్కగా చాలా బాగుందో. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ పప్పుని చేసుకొని తిని మంచిగా మీ ఫ్యామిలీ తోటి హ్యాపీగా హెల్దీగా ఎంజాయ్ చేయండి. వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.